వ్యవసాయ రంగానికి అనుబంధమైనటువంటి 9 విషయాలు. ఒకటి ల్యాండ్ రిలేటెడ్ మ్యాటర్స్, 2 ఇరిగేషన్ రిలేటెడ్ మ్యాటర్స్, 3 ప్రొడ్యూస్ అండ్ ఇన్పుట్స్కి సంబంధించినటువంటి పాయింట్స్, తర్వాత అగ్రికల్చరల్ టూల్స్, ఈ వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి యాంత్రీకరణ జరగాలంటే అక్కడ ఎలా ఉంది, దాని పరిస్థితి ఎలా ఉంది, తర్వాత యాక్చువల్గా అగ్రికల్చరల్ ప్రొసీజర్స్, ఫార్మర్స్ వాడుతున్నటువంటి టెక్నిక్స్, వాటిని అర్థం చేసుకోవడం, వీటికి సంబంధించినటువంటి ఫైనాన్సింగ్ గురించి అర్థం చేసుకోవడం, ఆ తర్వాత హార్వెస్టింగ్ టైంలో వచ్చే ఇబ్బందులు, హార్వెస్ట్ తోటి అంటే మీకు ప్రొడ్యూస్ వచ్చిన తర్వాత, ధాన్యం చేతికి వచ్చిన తర్వాత, ఆ కూరగాయలు కానీ దుంపలు కానీ మీకు హార్వెస్ట్ చేసిన తర్వాత అప్పుడున్న ఇబ్బందులు, అంటే ఆ ఫీల్డ్లో ఎలా ఉంది, ఆ ఆస్పెక్ట్లో ఎలా ఉంది, తర్వాత అమ్ముకోవడానికి రెడీ అయినప్పుడు ఎలా ఉంది, అమ్ముకున్న తర్వాత ప్రాబ్లమ్స్ ఎలా వస్తున్నాయి, ఇలా చక్కగా 9గా విడగొట్టి సమగ్రంగా చాలా సమగ్రంగా, బహుశా ఇండిపెండెంట్ ఇండియాలో, ఫ్రీ ఇండియాలో అంత సమగ్రంగా వ్యవసాయం మీద ఎవరూ చేయలేదు. ఫస్ట్ టైం ఆ కమిషన్కి ఆ బాధ్యత ఇచ్చారు. అది చాలా అభినందనీయం. మనం అందరం కూడా చాలా సందర్భాల్లో మాట్లాడుకున్నాం. ఈ ఫార్మ్ సెక్టర్ని, అగ్రికల్చర్ సెక్టర్ని, ఇంత పెద్ద లార్జెస్ట్ కాంట్రిబ్యూటర్ టు ఎంప్లాయ్మెంట్ అనుకుంటున్నటువంటి ఈ సెక్టర్ని మనం ప్రొఫెషనలైజ్ చేయకపోతే, స్ట్రీమ్లైన్ చేయకపోతే, మరి ఫార్మర్స్ రాను అసలు ఇష్టంగా నేను ఫార్మర్ని అవ్వాలి అని దిగుతున్న వాళ్ళ సంఖ్య తగ్గిపోయింది. అవునవును. తప్పక నేను వ్యవసాయం చేస్తున్నాను అనే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది. ఇది చాలా దురదృష్టకరం. సో స్వామినాథన్ గారికి ఆ బాధ్యత అప్పచెప్పినప్పుడు స్వామినాథన్ గారు బాగా, అప్పటికే ఆయనకు అవగాహన ఉంది కాబట్టి చాలా స్పీడీగా 2004, 2005, 2006 అక్టోబర్ నాటికి కంప్లీట్గా ఆయన 5 స్టేజెస్లో రిపోర్ట్స్ ఇచ్చారు. ఫైనల్ రిపోర్ట్లో రికమెండేషన్స్ ఇచ్చారు అక్టోబర్ 2006. అయితే దురదృష్టం ఏంటంటే ఇంత ఎలాబరేట్గా థౌజండ్స్ ఆఫ్ పేజెస్ ఆయన రిపోర్ట్స్ రాసి, రికమెండేషన్స్ రాసి, ఒక్కొక్క ఐటమ్ మీద కూడా 5-6 సూచనలు, రికమెండేషన్స్ ఇచ్చిన తర్వాత అప్పటి యూపీఏ ప్రభుత్వం దాన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అనే దాని మీద ఆలోచన చేయకుండా, రిపోర్ట్ వచ్చింది దాన్ని మేము అమలు చేస్తాము అని ఒక బ్లాంకెట్ స్టేట్మెంట్ వేసేసి వదిలేసింది. ఇంప్లిమెంటేషన్ జరగలేదు. అది చాలా దురదృష్టకరం. సరే, అప్పుడు ప్రతిపక్షాలన్నీ కూడా గొడవ చేసినాయి, ఆ రిపోర్ట్ సంగతి ఏమైంది, దాన్ని ఎందుకు మీరు ఇంప్లిమెంట్ చేయట్లేదు, ఇదంతా. అసలు ఆ రిపోర్ట్లో ఏముంది అని మనం ఒకసారి చూస్తే అంబ్రెల్లాగా పెద్ద వాట్ ఈస్ ద బిగ్గెస్ట్ రికమెండేషన్ ఆఫ్ దట్, వాట్ ఈస్ ద సమ్మరీ ఆఫ్ దట్ రిపోర్ట్ అని చూస్తే మనం ఒక వ్యవసాయదారుడు, ఒక రైతు 100 రూపాయలు ఇన్వెస్ట్ చేసి కొంత ప్రొడ్యూస్ చేసాడు అనుకున్నాం. ఆ ప్రొడ్యూస్ చేసిన దానికి కనీసం 150 రూపాయలు ధర ఉండాలి. అప్పుడు 50% కల్పించినట్టుగా ఉంది. ఇక్కడ ఇంత ఖర్చు అవుతుంది అనేదేమో ఇన్పుట్స్గా అనుకుంటే మనం, దానికి తన శ్రమ, తన ప్లానింగు, తన కష్ట నష్టాలు కూడా యాడ్ అయినాయి కాబట్టి దానికి ఇంకొక 50% కలిపితే అప్పుడు అది ప్రాఫిటబుల్గా ఉంటుంది అనేది దట్ వాజ్ సమ్మరీ ఆఫ్ డాక్టర్ స్వామినాథన్స్ రిపోర్ట్. మరి అయితే ఇప్పుడు ఏ కూడుకుంటే ఇన్పుట్స్ అవుతున్నాయి, దేన్ని మనం అవుట్పుట్ అంటాం, ఈ మధ్యలో జరుగుతున్న తతంగాన్ని ఎవరు కంట్రోల్ చేస్తున్నారు, ఎవరు ఎలా మేనేజ్ చేయాలి అనేదే ఆ 9 పాయింట్స్ చార్టర్లో ఉన్న సారాంశం. దాని మీద వచ్చినటువంటి రీసెర్చ్, దాని మీద ఒక్కొక్క పాయింట్కి ఆయన చేసినటువంటి సూచనలు, రికమెండేషన్స్. సరే, ఇవన్నీ చెప్పడానికి మనకి కామన్ మ్యాన్కి అర్థం కావట్లేదు కాబట్టి మనం చెప్పలేం. కాబట్టి బ్రాడ్గా ఏమని చెప్తున్నాం మనం, డాక్టర్ స్వామినాథన్ గారు, ఇదిగో నేను 100 రూపాయలు ఖర్చు అయితే నాకు ఈ పంట పండించడానికి కనీసం నాకు 150 రూపాయలు ధర వస్తే నాకు గిట్టుబాటు అవుద్ది, ఇది ఇది బేసిక్గా దిస్ ఈజ్ అవర్ గోల్ అని చెప్పుకుంటూ వచ్చాం. బాగానుంది, అర్థమైంది. కానీ అలా వస్తున్నట్టుగా ఏం కనపట్లేదు, రాదు. ఎందుకు రాదంటే మనం చాలా మేనేజ్ చేయాలి. ఇప్పుడు ఏమేమి చేయాలి, వ్యవసాయానికి సంబంధించినటువంటి ఇన్పుట్స్, నేను పంట పండించడానికి నాకేం కావాలి, నాకు నేల కావాలి, దాన్ని దున్నుకోవాలి సీజనల్గా, దానికి నీళ్లు కావాలి, దానికి విత్తనాలు కావాలి, నాటాలి, కలుపు తీయాలి, మరి కూలీ అవన్నీ కూడా నేను కలుపుకోవాలి దీంట్లోనే. తర్వాత మళ్ళీ పెస్టిసైడ్స్ కావాలి, ఫెర్టిలైజర్స్ కావాలి, ఎక్విప్మెంట్ కావాలి, హార్వెస్టింగ్ ఎక్విప్మెంట్ కావాలి. అంతా నాకు అన్నీ కలిసి వస్తే
వాతావరణం కూడా అనుకూలిస్తే పంట నాకు చేతికి వస్తుంది. ఇంతవరకు మాట్లాడుకుంటే గత 50 సంవత్సరాలుగా మనం మాట్లాడుకున్న అంశాలన్నిటి రేట్లు పెరుగుతున్నాయి. అవునుగా చూడండి, మనకి కౌలు పెరిగింది, సొంత భూమి అనుకున్న కౌలు అనుకున్న దానికంటూ ఒక వాల్యూ ఉన్నట్టే కదా. సో భూమి వెల పెరిగింది, విత్తనాల వెల పెరిగింది, ఎక్విప్మెంట్ వెల పెరిగింది, ఫెర్టిలైజర్స్ పెరిగినాయి, పెస్టిసైడ్స్ పెరిగినాయి, కూలి పెరిగింది, అన్నీ పెరిగినాయి. అంటే ఇన్పుట్స్ అని మీరు ఏదైతే అంటున్నారో వాటన్నిటి ఖరీదు పెరిగింది. అంటే వాటికి సబ్సిడీ ఇస్తున్నామని, కాస్ట్ పెరిగింది, సబ్సిడీ ఇస్తున్నామని చెప్తుంటారు. దీని కాస్ట్ పెరిగింది, ఇది ఒక అంశం. సో మరి మనకి రైతుకి ప్రాఫిటబిలిటీ పెంచాలి అంటే, లాభదాయకంగా మార్చాలంటే వీటిలో మనం ఎంతో రకమైన కంట్రోల్స్ లేదా ప్రాపర్ మేనేజ్మెంట్, ప్రాపర్ టెక్నిక్స్, ప్రాపర్ ప్రొసీజర్స్ వాడుకోవటం వల్ల ఈ కాస్ట్ని కొద్దిగా మనం తగ్గించగలగాలి. ఇన్పుట్ కాస్ట్ని, ఇన్పుట్ ఖరీదుని తగ్గించగలగాలి, ప్రాఫిట్ పెంచాలంటే, ప్రాఫిటబిలిటీ పెరగాలంటే. ఇది ఒక సైడ్ ఆఫ్ ద స్టోరీ. ఆన్ ద అదర్ సైడ్ ఆఫ్ ద స్టోరీ, నాకు ఒక ఫైనైట్ అమౌంట్ ఆఫ్ ధాన్యం వచ్చింది, దుంపలు, కూరగాయలు, పళ్ళు వచ్చినాయి. దీనికి నేను ఎక్కువ అమ్ముకోగలిగితే నాకు ప్రాఫిట్ పెరిగే అవకాశం ఉంటుంది. సో వచ్చిన ప్రొడ్యూస్కి ధర పెంచగలగాలి. ఇక్కడ ఇంకొక డిఫికల్టీ వస్తుంది. మనం వచ్చిన ప్రొడ్యూస్కి ధర పెంచుదాం అనే మాట మాట్లాడాం అనుకోండి, అల్టిమేట్గా కన్జ్యూమర్ కదా దాన్ని పే చేయాలి. అంటే మళ్ళీ మనమే కదా కన్జ్యూమర్కి మళ్ళీ కన్జ్యూమర్కి భారం అయిపోద్ది కదా. సో మనం ఏదో ఇవన్నీ ఇలా గాలికి వదిలేసి, ఫ్రీ మార్కెట్కి వదిలేసి ఈ రేట్ ఒక్కదాన్నే పెంచుకుంటా పోదామని అన్నాం అనుకోండి, ఇట్ లీడ్స్ టు ఇన్ఫ్లేషన్, ఇట్ లీడ్స్ టు ప్రాబ్లమ్స్. కాబట్టి ఇది కూడా అంత మంచి పద్ధతి కాదు. సో స్వామినాథన్ గారు ఏం చెప్తున్నారు, ప్రాఫిటబిలిటీ పెరగాలి, నాకు కనీసం 50% లాభం వచ్చేలాగా చూడండి అంటే, ఇవన్నీ మనం వదిలేసి ఇన్పుట్స్ అన్నిటి మాట మాట్లాడకుండా, మార్కెట్ డైనమిక్స్ మాట్లాడకుండా, ఈసారి 200 ఉంది, వచ్చేసారి 300 చేద్దాం, తర్వాత 400 చేద్దాం అన్నారనుకోండి, అది కన్జ్యూమర్కు భారం అయిపోద్ది, కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ పెరిగిపోద్ది, ఇన్ఫ్లేషన్కి దారితీస్తుంది, సమాజానికి మంచిది కాదు. సో ఫుడ్ ఇన్ఫ్లేషన్ ఉండకూడదు. అన్ని డెవలప్డ్ కంట్రీస్లో కూడా వాళ్ళు చేయగలిగినటువంటి మంచి అచీవ్మెంట్ ఏంటంటే, గొప్ప అచీవ్మెంట్, ఫుడ్ మీద ఇన్ఫ్లేషన్ని వాళ్ళు కంట్రోల్ చేసుకోగలుగుతారు. 1990లో నేను అమెరికా వెళ్ళినప్పుడు ఫుడ్ కాస్ట్ ఎంత ఉందో 2020 ఇప్పుడు 2020లో కూడా కుడియడంగా అంతే ఉంది. ఫుడ్ వరకు ఫుడ్ ఐటమ్స్ వరకు, ప్రొడ్యూస్ వరకు, ఏదైతే రోజు రెగ్యులర్ కావాలో దాని వరకు మీరు సపోజ్ పొటాటోస్ కొన్నారనుకోండి, పొటాటోస్ 1990లో ఎలా ఉందో రేటు 2020 కూడా అలాగే ఉంది. అయితే డివాల్యుయేషన్ ఆఫ్ మనీ కొంత జరుగుతుంటుంది, జనరల్ ఇన్ఫ్లేషన్ కొంత జరుగుతుంటుంది. అప్పుడు డాలర్ అన్నది ఇప్పుడు మేబీ $0.25 వచ్చి ఉంటుంది. బట్ దట్స్ ఆల్మోస్ట్ లైక్ టైమ్ వాల్యూ ఆఫ్ మనీ ఇంక్లూడ్ చేసుకుంటే ఆన్ దట్ ప్రైస్ ఇట్స్ నాట్ మచ్, ఇట్స్ బేరబుల్. ఇట్స్ లైక్ ఇది అసలు మీకు అర్థం కూడా కాదు, తెలియని కూడా తెలియదు, అంత బాగా కంట్రోల్ చేస్తారు వాళ్ళు. సో దట్ చిన్నవాళ్ళు కూడా, చిన్న ఫ్యామిలీస్ కూడా, నెలవారీ జీతం మీద బతికేవాళ్ళు, రోజువారీ కూలి మీద బతికేవాళ్ళు ఫుడ్ విషయంలో కంగారు పడాల్సిన అవసరం లేకుండా, వన్ ఆఫ్ ద బేసిక్ నీడ్స్ ఫుడ్డే కదా. మనం ఎంత ట్రై చేసి మనం ఏం చేసినా కానీ ఫైనల్గా ఫుడ్ కోసమే కదా. అండ్ దట్స్ ఆల్సో ఫుడ్ సెక్యూరిటీ, పార్ట్ ఆఫ్ ఫుడ్ సెక్యూరిటీ. ఇక్కడ మన దేశంలో అలా జరగట్లేదు. ఇక్కడ ఇంకోటి కూడా జరుగుతుంది మన దేశంలో. ఒక సీజన్లో టొమాటోస్ ₹20, ₹30, ₹40 అంటాం కిలో, 4 రోజుల తర్వాత ₹2 అంటాం, ₹3 అంటాం. అంటే ఏమైందనమాట, ఇట్స్ నాట్ బికాస్ ఆఫ్ ద ప్రొడక్షన్ సైకిల్, ఇట్స్ బికాస్ ఆఫ్ సంథింగ్ ఎల్స్. ఆ సంథింగ్ ఎల్స్ కూడా స్వామినాథన్ కమిషన్ గారు అడ్రస్ చేసింది. ఇలా స్వామినాథన్ గారి రికమెండేషన్స్ని ఫుల్ఫిల్ చేయాలంటే మీకు ఏ కోణాల్లో ఏమేమి చేయాలో మాట్లాడుకుంటే మనం ఒక 100 పారామీటర్స్ ఉండొచ్చు. ఈ 100 పారామీటర్స్లో చిన్న పారామీటర్స్ని ఆల్రెడీ ఎన్డీఏ ప్రభుత్వం సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేసింది. ఇది రైతు సమ్మాన్ స్కీమ్ అని, పిఎం కిసాన్ అని, సంవత్సరానికి ₹6,000 ఇవ్వటం, కొంత ఈ పెస్టిసైడ్స్ని, ఫెర్టిలైజర్స్ని, వీటిని కొంత మేనేజ్ చేస్తూ, కంట్రోల్ చేస్తూ, బాగా ప్లాన్ చేస్తూ, బ్లాక్ మార్కెటింగ్ జరగకుండా, హోర్డింగ్ జరగకుండా, అధిక ధరలకు అమ్ముడుకోకుండా, కొంత గవర్నమెంట్ తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ కొంత చేయగలుగుతుంది. కానీ
ఆన్ ద అదర్ సైడ్ మార్కెటింగ్ సైడ్ గవర్నమెంట్ ఎక్కువగా చేయలేకపోయింది, అది నిజం. కాబట్టి ఇలా పీస్మిల్గా చేస్తే అయ్యే పని కాదు ఇది. ఏదో సంవత్సరానికి 1 చేద్దాం, 2 చేద్దాం, 3 చేద్దాం, లేదా మనకు అవకాశం ఉన్న చోట చేద్దాం, అవకాశం లేని చోట వదిలేద్దాం అంటే అయ్యే పని కాదు. అందుకని దో అగ్రికల్చర్ ఇస్ ఎ స్టేట్ సబ్జెక్ట్, ఇవాళ కేంద్రం దాన్ని కేంద్రం స్థాయిలో చట్టం తీసుకొచ్చింది. ఇప్పుడు అదే కదా పెద్ద విమర్శ వచ్చింది, ఈ ఫెడరల్ స్ట్రక్చర్ తీసుకొచ్చింది. మరి నిజంగా వ్యవసాయం అంతా రాష్ట్రాలే చూసుకోగలిగిన పరిస్థితిలో ఉంటాయా అంటే దిస్ ఈజ్ ఆల్సో సిమిలర్ టు రియల్ ఎస్టేట్లో ఏం జరిగిందో అక్కడ కూడా ఇదే జరిగింది. ల్యాండ్ వచ్చేసి స్టేట్ సబ్జెక్ట్ అయిపోయింది, కానీ రేరా చట్టం వచ్చేసి కేంద్రం చేసింది. ఎందుకంటే ఒక దేశం అంతా కూడా ఒకే రకమైన వాతావరణం ఉండాలి అనే ఒకే రకమైన గైడ్ లైన్స్, రూల్స్, చట్టాలు ఉండాలి అనేది ఇక్కడ ఎజెండా. అంటే వచ్చిందన్నమాట అవసరం మీకు. రెరా చట్టంలో వాళ్ళు కొన్ని గైడ్ లైన్స్ లాగా ఇచ్చి ఏ రాష్ట్రాలకి చట్టం చేసుకోవచ్చు అన్నారు. చట్టం చేయకూడదు, అథారిటీస్ని ఏర్పాటు చేసుకోవాలి. చట్టం సేమ్, కొంత రూల్స్లో వెసులుబాటు ఉంటుంది. ఇక్కడ కూడా మనకి ఇలాంటి చట్టాల్లో కూడా ఉంటుంది, డెఫినెట్గా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ మనం గోధుమలు పండించాం, మనం వరి పండిస్తాం, వరికి సంబంధించిన ఆలోచన మన స్టేటే చేయాలి. ఇంకో చోటకి వెళ్తే మీకు టపియోకా పండిస్తారు, టపియోకా దగ్గరికి వెళ్ళి వరి లాజిక్ను గోధుమ లాజిక్ పనిచేయవు. సో అందుకని ఏ స్టేట్కి ఆ స్టేటు ఋతువులు, సీజన్స్ వేరుగా ఉంటాయి, అక్కడ ఉన్న లేబర్ కండిషన్స్ వేరుగా ఉంటాయి, అక్కడ ఉన్నటువంటి సప్లై చైన్ మెకానిజమ్స్ వేరుగా ఉంటాయి, కొలతలు వేరుగా ఉంటాయి కొన్ని చోట్ల. మనం అంతా చేసి మనం ఎంకేఎస్లోకి రావాలి, అందరూ కిలోల్లో మాట్లాడుకోవాలని అన్నప్పటికీ ఇంకా పాత పద్ధతుల్లో మన గ్రామీణ వ్యవస్థ కొంతవరకు నడుస్తూనే ఉంటుంది, ఎక్స్‌ప్లాయిటేషన్ జరుగుతూ ఉంటుంది. సో అవన్నీ కూడా అడ్రస్ చేయాలంటే స్టేటు సెంటర్ రెండు కలిపి పనిచేయాలి, ఆ ఫెడరల్ స్ఫూర్తితోటే పనిచేయాలి. ఆ ఫెడరల్ స్ఫూర్తితో పనిచేయడానికి గతంలో చేసినటువంటి ఏపీఎంసీ యాక్ట్స్ అలా అట్టి పెడుతూ దాంట్లో కూడా వెళ్దాం మళ్ళీ ఆ పాయింట్ వచ్చినప్పుడు. అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ మార్కెటింగ్ కమిటీస్ చట్టాన్ని అట్టి పెడుతూ దానికి తోడుగా మీరు పండించిన పంట మీ ఇష్టం వచ్చిన వాళ్ళకి మీ ఇష్టం వచ్చిన టైంలో మీ ఇష్టం వచ్చిన ప్లేస్లో అమ్ముకోవచ్చు అనే ఒక ఎక్స్ట్రా ఫీజిబిలిటీ తీసుకురావడం కోసం వాళ్ళు అనేక విషయాలను సర్దుబాటు చేయాల్సి వచ్చింది. ఆ అనేక విషయాలు అనేక రాష్ట్రాల మధ్యలో కాన్ఫ్లిక్ట్స్ ఉంటాయి కాబట్టి పార్లమెంటే ఒక చట్టం చేసేస్తే కింద ఈ చిన్న చిన్న డిఫరెన్సెస్ అన్నీ కూడా ఆయా స్టేట్స్ సరి చేసుకుంటాయి అనే ఒక మేజర్ విజన్ తోటి, ఒక గొప్ప విజన్ తోటి నరేంద్ర మోడీ గారు దీన్ని లీడ్ చేశారు. ఐ థింక్ ఇట్స్ ఎ గుడ్ స్టార్ట్. స్వామినాథన్ గారి కమిషన్ని మనం ఫుల్ఫిల్ చేయాలి, 100% ఇంప్లిమెంట్ చేయాలి, మన రైతులకి లాభదాయకంగా ఉండాలి, కన్జ్యూమర్ మీద భారం పడకూడదు. మనం అవసరమైతే ఆల్రెడీ మనం సర్ప్లస్ స్టేట్లోకి వచ్చాం చాలా ఫుడ్ విషయాల్లో, మరి ఈ సర్ప్లస్ అనుకున్న దాన్ని మనం పాడు చేసుకోకుండా ప్రొడక్ట్స్గా మార్చుకుని దీన్ని అవసరమైతే ఎక్స్పోర్ట్ చేసుకోగలగాలంటే, అలాంటి ఇన్వెస్ట్మెంట్స్ మనకు కావాలంటే దీన్ని కూడా మనం కొద్దిగా లిబరలైజ్ చేయాలి. వ్యవసాయాన్ని లిబరలైజ్ చేయటం అనగానే చాలామంది ఉలిక్కి పడతారు, ప్రైవేటైజ్ చేస్తున్నారు, కార్పొరేట్ అలా ఎలా కుదురుద్దండి, మీరు గ్లోబలైజేషన్ అంటున్నారు, లిబరలైజేషన్ అంటున్నారు, మళ్ళీ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్ అంటున్నారు, మన భూమి ఏమవుద్ది, మన రైతులు ఏమవుతారు, మన పంటలు ఏమవుతాయి అని చెప్పేసి ఉలిక్కి పడుతున్నారు. ఉలిక్కి పడాల్సిన అవసరం ఏం లేదు. దానికి రీజన్ ఏంటంటే, నేను చెప్పాను ఇందాక ఇన్పుట్స్ అనే పదం వాడినప్పుడు ట్రాక్టర్స్లో ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి. ట్రాక్టర్స్ మ్యానుఫ్యాక్చర్స్ అందరూ దాదాపుగా ఇంటర్నేషనల్ ప్లేయర్సే, సీడ్స్ మ్యానుఫ్యాక్చర్స్ అందరూ దాదాపు ఇంటర్నేషనల్ ప్లేయర్సే, మరి ఫెర్టిలైజర్స్ అలాగే జరుగుతుంది, పెస్టిసైడ్స్ అలాగే జరుగుతుంది. ఇన్పుట్స్లో ఉన్న ప్రతి అంశము దాదాపుగా గ్లోబలైజేషన్కి ఎక్స్పోజ్ అయింది. మనం దేన్ని ఆపాము, అమ్ముకునే ఒక్క విషయాన్ని మాత్రం రిస్ట్రిక్ట్ చేసాం, మిగతా అన్నీ కూడా ఆల్రెడీ అయిపోయినాయి. ఓవర్ లాస్ట్ 20-30 ఇయర్స్లో ఈ యాంత్రీకరణ అనుకోండి, గ్లోబలైజేషన్ అనుకోండి, మన అవసరాలు అనుకోండి, మన వర్క్ ఫోర్స్లో వస్తున్న డిఫరెన్సెస్ అనుకోండి. మరి అందరూ చదువుకుంటున్నారు, నేను కాలేజీకి వెళ్ళిపోతున్నాను, ఎక్కడో ఉద్యోగానికి వెళ్ళిపోతున్నాను, మా నాన్న ఒకడే మా వ్యవసాయం చేయలేడు కదా, సో ట్రాక్టర్ అవసరం అవుతుంది, అలాగే హార్వెస్టర్ అవసరం అవుతుంది, అన్ని అవసరం అవుతుంది. ఇవన్నీ కూడా న్యాచురల్గా జరుగుతున్నటువంటి మార్పులు. కాబట్టి ఇప్పుడు మార్కెట్ని కూడా ప్రైవేటైజ్ చేయడం ద్వారా మరి ఆ ఒక్క మార్కెట్ని మాత్రమే మనం పట్టుకుని, ఆ ఒక్క మార్కెట్ని పట్టుకోవడానికి కూడా ఒక మంచి కారణంతోనే అది స్టార్ట్ చేశారు, కానీ ఆ కారణం ఈజ్ నో లాంగర్ వ్యాలిడ్ అనేది నా అభిప్రాయం. మంచి రీజన్ ఏంటంటే, ఒక 50 years బ్యాక్ మనం ఆలోచిస్తే, ఇండిపెండెన్స్ వచ్చిన
కొత్తలో మొదటి ప్రణాళిక, రెండో ప్రణాళిక, మూడో పంచవర్ష ప్రణాళిక టైంలో మన గోల్ ఏముంది? ఆహార భద్రత మీదే ఉంది. మనం ఫుడ్ ప్రొడక్షన్ని పెంచుకోవాలి, అందరికీ కనీసం ఫుడ్ ఉండాలి అని మన ఫోకస్ అంతా దాని మీద పెట్టాల్సిన అవసరం కూడా ఉంది. ఆ రోజుల్లో కొన్ని ఆహార పదార్థాలని మనం మీ ఇష్టం వచ్చిన చోట అమ్ముకోండి, మీ ఇష్టం వచ్చిన చోట తీసుకెళ్ళండి అంటే ఎకానమీ నిలబడదు. లోకల్ పీపుల్కి అది అందుబాటులో ఉండే అవకాశం లేని రోజులు అవి. కాబట్టి టు ఎన్ష్యూర్ ఫుడ్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ లోకల్గానే వాడుకోండి, లోకల్గానే వాడుకోవాల్సిన అవసరం ఆ రోజున ఉంది. సపోజ్ మన ఏరియాలో వరి పండుద్ది, మనం ఈ వరిని నా ఇష్టం వచ్చిన చోట అమ్ముకుంటానంటే ఇక్కడున్న వాళ్ళకి ఇక్కడ అలవాటు ఉన్నది అన్నం తింటమే కాబట్టి వాళ్ళకి నష్టం జరుగుద్ది, వాళ్ళకి అందుబాటులో ఉండదు. అది ఇట్ లీడ్స్ టు ప్రైస్ ఎస్కలేషన్స్, ఇన్ఫ్లేషన్. కాబట్టి మనం రిస్ట్రిక్ట్ చేసాం. మీరు ఏ రాష్ట్రంలో ఏ ప్రాంతంలో ఏం పండిస్తారో మీరు అక్కడే అమ్ముకోండి, అక్కడ అమ్మాలి ముందు. అక్కడ సర్ప్లస్ అయితే ఏం చేయాలో ప్రత్యేకంగా పర్మిషన్లు తీసుకుని మీరు వేరే చోట పంపొచ్చు. బట్ ఫస్ట్ యూ హ్యావ్ టు సెల్ దేర్. అందుకే మనకి ఈ చెక్ పోస్టులు ఇవన్నీ చూస్తుంటాం. మీరు ఒక జిల్లా నుంచి ఒక జిల్లా వెళ్ళాలన్నా, ఒక రాష్ట్రం నుంచి ఒక రాష్ట్రం వెళ్ళాలన్నా కానీ దే వాంట్ టు మేక్ ష్యూర్ దట్ దిస్ పర్టికులర్ ఐటమ్ ఈజ్ ఇన్ సర్ప్లస్ ఇన్ దిస్ ఏరియా, దెన్ ఓన్లీ దే అలో. ఇప్పుడు ఏమంటున్నాం, దాదాపుగా అన్ని ఐటమ్స్ అందరికీ ఎక్స్పోజ్ అయింది, అన్ని ప్రాంతాల్లో ప్రొడక్షన్ పెరిగింది, ఇరిగబుల్ ల్యాండ్ పెరిగింది, ప్రొడ్యూస్ క్వాంటిటీ పెరిగింది. ఇవన్నీ పెరిగిన తర్వాత మనం మీ ఏరియాలోనే అమ్ముకోవాలి అనుకున్నప్పుడు అనే కండిషన్ ఫాలో అయితే, లెట్ us టేక్ మదనపల్లిలో టొమాటో మార్కెట్ ఉంది, చిత్తూరు డిస్ట్రిక్ట్. వాళ్ళకు ఒక్కో సీజన్లో విపరీతంగా పంట వస్తుంది, ఎందుకంటే సీజనల్లీ ఎఫెక్టెడ్, ఇన్ఫ్లుయెన్స్డ్. మరి అంత పంట వచ్చినప్పుడు మీరు మదనపల్లిలోనే అట్టి పెట్టుకోవాలి, మదనపల్లిలోనే అమ్ముకోవాలని కండిషన్ పెట్టామనుకోండి, సప్లై డిమాండ్ ఈక్వేషన్స్ దెబ్బతింటున్నాయి. కాబట్టి సడన్గా ఏమంటున్నారు, మార్కెట్లో మేము కొనం, మా దగ్గర ఎవరు కొనట్లేదు అంటున్నారు. కొంత ఆర్టిఫిషియల్లీ క్రియేటెడ్ ఉంటుంది, కొంత నిజం కూడా. కాబట్టి ఫార్మర్స్ ఏం చేయాల్సి వస్తుంది, ఆ టొమాటోని డిస్ట్రాయ్ చేస్తున్నారు. కొన్ని చోట్ల అసలు పిక్ కూడా చేయట్లేదు, పంట కూడా కోయట్లేదు. ఇలా మనకి నిమ్మకాయల సమస్య ఉంది మన ప్రాంతంలో, ఇంకో ప్రాంతంలో ఇంకో సమస్య, ఇంకో చోట ఇంకో ప్రాంతం. అంటే ఏంటి అనమాట, మన మార్కెట్ సైజుని రిస్ట్రిక్ట్ చేసేసి 1950s మోడల్ని ఫాలో అవటం వల్ల ఇవాళ మనకు వచ్చినటువంటి ఎక్స్ట్రా ప్రొడ్యూస్ మనం సరిగ్గా డిస్ట్రిబ్యూట్ చేసుకోలేకపోతున్నాం, అమ్ముకోలేకపోతున్నాం, వేరే ప్రదేశాలకు పంపలేకపోతున్నాం. ఐ థింక్ ఇవన్నీ చూసిన తర్వాత ఇట్స్ టైమ్ టు చేంజ్ దట్ ఆల్సో. దానికి స్వామినాథన్ కమిషన్ గారి రికమెండేషన్స్ కూడా బహుశా ఇలాంటి సరళీకృతమైన ఐడియాస్ని ప్రమోట్ చేయడానికి ఆయన మాట్లాడాడు. అయితే పొలిటికల్గా ఆయన టచ్ చేయలేడు కాబట్టి మార్కెటింగ్ ఆపర్చునిటీస్ పెంచమన్నాడు. ఎలా పెంచుతారు, ఏం చేస్తే మార్కెటింగ్ ఆపర్చునిటీస్ పెరుగుతాయి? నేను టమాటోస్ పండిస్తున్నానని చెప్పేసి తులసి ఛానల్లో నేను అడ్వర్టైజ్ చేయలేను కదా, ఐఎమ్ ఏ స్మాల్ ఫార్మర్. లేదు నేను మా ఊర్లోనే అమ్ముకోవాలంటే మా ఊర్లో పండిన టమాటోస్ అన్ని మా మార్కెట్లోనే అమ్మితే కొనేది ఎవరు? మరి ఎవరో వేరే ఊరు వాళ్ళు వచ్చి కొంటున్నారు. వాళ్ళకి ఏం ఇంట్రెస్ట్ ఉంది? వాడు వచ్చి ఏమంటున్నాడు, మీ దగ్గర చాలా ఉంది కదా, కిలో 2 రూపాయలకి ఇవ్వమంటున్నాడు, కిలో 10 రూపాయలకి ఇవ్వమంటున్నాడు. మనం వీ హ్యావ్ నో వే బట్ టు ఈల్డ్. అలా తయారైపోయింది. దాని తర్వాత ఇంకా వేరే సమస్యలు. మనం లైసెన్స్డ్ ట్రేడ్ అంటే ఏంటి, లైసెన్స్డ్ ట్రేడర్ అంటే ఏంటి, ట్రేడరే మరి కొల్యూడ్ అయిపోతే, ట్రేడర్స్ కొల్యూడ్ అయిపోతే ఏమవుద్ది, ఈ దళారీ వ్యవస్థలో రైతును ఎలా ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు, ఎలా ఇబ్బంది పెడుతున్నారు, ఇవన్నీ కూడా మార్కెటింగ్ కమిటీల్లో, మార్కెటింగ్ యార్డ్స్లో జరుగుతున్నటువంటి లోపాలు. వీటిని సరిచేయాల్సిన బాధ్యత కూడా ఉంది. ఇలా ఐ థింక్ వీ టచ్ ఆల్మోస్ట్ ఆల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ అగ్రికల్చర్ త్రూ దీస్ 2 bills. అదే కాబట్టి అంటే బేసికల్గా ఒకటేమో రైతులకి ఆదాయం పెంచాలి, కనీసం 50% అతని ఎక్స్పెండిచర్ రావాలి. రెండోది ఏంటంటే ఈ లోకలైజ్ కాకుండా ఇంటర్నేషనల్ మార్కెట్ వెళ్ళే విధంగా కూడా వాళ్ళకి మీ బౌండరీస్ దాటి గతంలో ఉన్న లిమిటేషన్స్ ఇప్పుడు అవసరం లేదు. మీరు మార్కెట్ కమిటీకి మార్కెట్ యార్డ్లోనే అమ్ముకోవాలనుకుంటే దట్స్ ఫైన్. మిర్చి ఉంది, ఇప్పుడు మన జిల్లా అంతా ఉంది, మన వాళ్ళు గుంటూరు తీసుకొస్తున్నారు, అక్కడికి తీసుకొస్తే నాకు బాగానే ఉంది, నాకు ప్రాఫిటబుల్గానే ఉంది, నాకు తెలిసిన ట్రేడర్స్ ఉన్నారు, నాకేం మోసం జరగట్లేదు అనుకున్నారు అనుకోండి, అక్కడే అమ్ముకోండి. అది ఆల్రెడీ ఈనాం ఒక స్టెప్ మనం వేస్తున్నాం గతంలో కూడా. ఈనాం ద్వారా మీరు వేరే రాష్ట్రాలకు అమ్ముకునే ఫెసిలిటీ కూడా దాంట్లో ఇచ్చారు, అది వాడుకోండి. కానీ ఈనాం అంత మంచి ఫలితాలు ఇవ్వలేదని
ఫలితాలు ఇచ్చింది కానీ మార్కెట్స్ ఇంటిగ్రేట్ కాలేదు. ఇంటిగ్రేట్ మనం అనుకున్న స్థాయిలో మార్కెట్స్ ఇంటిగ్రేట్ కాలేదు. ఇంకా ప్రాసెస్ విల్ టేక్ టైం. ఇప్పుడు దానికి తోడు ఇంకొక స్టెప్ ముందుకెళ్ళి మీరు డైరెక్ట్గా ఈనాం కూడా కాదు, మీ దగ్గర మీ ప్రొడ్యూస్ కొంటానంటే, సపోజ్ నా దగ్గర మిరపకాయలు ఉన్నాయి, మీరు ఎక్కడో మహారాష్ట్రలో ఉన్నారు, మీకు నాకు ఏదో ఒక సంబంధం ఉంది, ఒక లింక్ ఉంది, మీరు 10 టన్నులు కొంటానంటున్నారు, నేను డైరెక్ట్గా మీకు ఇచ్చేసేయచ్చు, నా లారీ పంపేయచ్చు. ఈ లారీని ఇంకెవరు ఆపరు. నా 10 టన్నులు 2 లారీలు 3 లారీలు మీకు వచ్చేస్తాయి. మీరు నాకు డబ్బులు ఇవ్వాలి. మీరు నాకు డబ్బులు ఇవ్వకపోతే ఏంటి, ఈ చట్టంలో ఉంది. నేను మీకు పంపకపోతే ఏంటి, చట్టంలో ఉంది. మన ఇద్దరి మధ్య ఈ ట్రాన్సాక్షన్ జరగడానికి గతంలో ఉన్న అడ్డంకులు ఈ చట్టం తీసేస్తుంది. నువ్వు ఈ స్టేట్ నుంచి ఆ స్టేట్కి ఎలా వెళ్తావు, నువ్వు ఈ మార్కెట్కి వెళ్ళాలి కానీ ఆ మార్కెట్కి ఎలా వెళ్తావు అనే రిస్ట్రిక్షన్స్ అయితే తీసేశారు. నేను మన మార్కెట్లోనే అమ్ముకుంటానంటే యూఆర్ వెల్కమ్. ఈనాం ద్వారా అమ్ముకుంటానంటే యూఆర్ వెల్కమ్. లేదు నేను డైరెక్ట్గా పలానా ఫుడ్ చైన్ ఉందంట కలకటాలో, వాళ్ళు కావాలంటున్నారు, నేను డైరెక్ట్గా వాళ్ళకే పంపిస్తాను, యూఆర్ వెల్కమ్. ఇంకో అంతర్రాష్ట్ర రాష్ట్రీయ మార్కెట్ పెంచుతుంది, వాణిజ్యాన్ని పెంచుతుంది. ట్రేడ్ అండ్ కామర్స్ని ఎన్హాన్స్ చేయాలి. ఫార్మర్ ప్రొడ్యూస్ చేసిన దానికి ట్రేడ్ అవకాశాలు, కామర్స్ అవకాశాలు పెంచాలి. ఇది ఒక చట్టం, ఒక బిల్లు 2-3 రోజుల్లో చట్టం అవుద్ది. ఇది ప్రొడ్యూస్కి సంబంధించి. అలాగే మరి ఫార్మర్కి సంబంధించి ఏం చేయాలి, మనం ఫార్మర్ని ప్రొటెక్ట్ చేయాలి, ఫార్మర్ని ఎంపవర్ చేయాలి. అంటే అతని స్కిల్స్ పెంచాలి. మోడర్న్ టెక్నాలజీస్ మీద, మోడర్న్ టూల్స్ మీద, మోడర్న్ వేస్ ఆఫ్ డూయింగ్ థింగ్స్ మీద అవగాహన పెంచాలి. కాబట్టి ఫార్మర్ సైడ్లో ఒక చట్టం ఉంది, ప్రొడ్యూస్ సైడ్లో ఒక చట్టం ఉంది. వ్యవసాయదారుడికి సంబంధించిన అంశాలన్నీ ఒక చట్టం ఉంది. తను పండించిన పంటకి సంబంధించింది ఇంకో 2వ చట్టం. ఒకటేమో ఫార్మర్ రిలేటెడ్గా చట్టం చేశారు, అంటే అక్కడ ల్యాండు, ఇరిగేషను, వాటరు, ఫైనాన్సింగ్, ఫార్మర్ స్కిల్స్ అవన్నీ అక్కడ వస్తాయి. 2వది ఏమో ఫార్మ్ ప్రొడ్యూస్ వచ్చిన ప్రొడ్యూస్ని మీరు ఏం చేయాలి, మీరు డైరెక్ట్గా ట్రేడ్ చేసుకోవచ్చు, లేదా మీరు కామర్స్లో దిగవచ్చు. అంటే ఏంటనమాట, నాకు వడ్లు వచ్చినాయి, నేను పంట పండించాను, వడ్లు వచ్చినాయి. ఇంతకుముందు ఏపీఎంసీ యాక్ట్స్లో ఎలా ఉండేదంటే, మీరు వడ్లుగానే అమ్మాలి. వడ్లుని మిల్లు పట్టించి బియ్యంగా అమ్మడానికి నాకు అవకాశం లేదు, ఫార్మర్కి లేదు. అది మరి ట్రేడర్ చూసుకుంటాడు, అది అతను కొనుక్కున్న అతను చూసుకోవాలి. అంటే నా పని ఏమో మార్కెట్లో వడ్లు ఇచ్చేయటం, అది కొనుక్కున్న అతను దాన్ని ప్రొడక్ట్స్గా చేసుకోవచ్చు. ఏది నూకలు చేసుకోవచ్చు, పిండి చేసుకోవచ్చు, బియ్యం చేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు, తౌడు చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ కొత్త చట్టంలో ఏమైందంటే, ఫార్మరే డైరెక్ట్గా ట్రేడ్ చేసుకోవచ్చు. నంబర్ 2, ఫార్మర్ కెన్ ఆల్సో పార్టిసిపేట్ ఇన్ కామర్స్ యాక్టివిటీస్. అంటే ఫుడ్ ప్రాసెసింగ్ కూడా చేసుకోవచ్చు, ఫార్మర్కి అవకాశం ఇచ్చారు. నేను నా వడ్లుగా ఎందుకు అమ్మాలి, నా వడ్లు నేనే ప్రాసెస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఉదాహరణకి మనకి కేస్ ఇన్ పాయింట్ సార్, మన ఏరియాలోనే వెంకటేశ్వర గారికి కూడా బాగా సుపరిచితం, కొల్లూరు, ఈ లంక ప్రాంతాలు ఉన్నాయి. మనకి బాగా బొప్పాయి కాయలు పండుతాయి, బాగా కంద పండుద్ది, బాగా అరటిపళ్ళు పండుతాయి. ఈ 3 పెరిషబులే. అంటే కంద అంత పెరిషబుల్ కాదు, కానీ బొప్పాయి కాయలు అనుకోండి, అరటిపళ్ళు అనుకోండి, ఇవి బాగా పెరిషబుల్ ఐటమ్స్, అంటే ఎక్కువ రోజులు నిలబడవు. వాళ్ళు ఎక్కడ దాకా వస్తున్నారు, మహా వస్తే కొల్లూరు నుంచి గుంటూరు దాకా రాగలుగుతున్నారు. 24 hours పట్టుద్ది మొత్తం ఈ ట్రాన్సాక్షన్ జరగడానికి. తర్వాత ఒక రోజులో అమ్ముకోవాలి, లేదంటే పాడైపోతాయి. మన కొల్లూరు లంకల్లో పండే చక్కెరకేళి హైదరాబాద్ చేరలేకపోతుంది, చేరట్లేదు ఇప్పుడు. కాబట్టి మీకు గుంటూరు, నల్గొండ దాటిన తర్వాత చక్కెరకేళి అనేది కనపడదు. బికాస్ అక్కడి నుంచి అక్కడికి వెళ్ళడానికి 2 రోజులు పట్టేలోపు ఇది డ్యామేజ్ అయిపోతుంది. లేదు, కష్టపడి మీరు నిజంగా పచ్చిది తీసుకెళ్ళి ఎట్టాగొట్ట నేను హైదరాబాద్ చేర్చాలని మీరు పట్టారనుకోండి, హైదరాబాద్లో ఏం చేయాల్సి వస్తుంది, ఇది నిజంగా పచ్చిది కాబట్టి వాళ్ళు త్రూ కెమికల్ ప్రాసెసింగ్ దాన్ని పండించాల్సి వస్తుంది, విచ్ ఈస్ డెట్రిమెంటల్ టు హెల్త్. కాబట్టి అలాంటి డెట్రిమెంటల్ థింగ్స్ని మనం చేయకూడదు కదా, ప్రోత్సహించకూడదు కదా. సో ఇప్పుడు ఏం చేయాలన్నమాట, మనం మన ఫార్మర్స్ త్రూ ప్రాసెసింగ్ దాన్ని ఏం చేయాలి, ఇక్కడ ప్రాసెస్ చేసి డోల్ లాంటి కంపెనీలు ఏం చేస్తున్నాయి, ఎక్కడో సౌత్ అమెరికాలో పండిన అరటి పళ్ళని అమెరికా మొత్తం డిస్ట్రిబ్యూట్ చేస్తుంది డోల్. అంటే వారం పడుతుంది, 10 రోజులు పడుతుంది, కానీ అరటిపండు చెడిపోవట్లేదు. కానీ మన కళ్ళ ముందు మన అరటిపండు 2వ రోజుకు పనికి రావట్లేదు.
సంథింగ్ ఈజ్ దేర్, అవును సమ్ టెక్నాలజీస్ ఆర్ దేర్. అవును ఆ టెక్నాలజీస్ని మనం ఇక్కడికి అడాప్ట్ చేసుకోవాలనుకుంటే, రైతుకి ఆ ఇంట్రెస్ట్ ఉంటే, రైతుకి ఆ ప్రాఫిట్ వచ్చే అవకాశం ఉంటే, రైతుకి పెట్టుబడి పెట్టే మార్గాలు ఉంటే, ఫుడ్ ప్రాసెసింగ్ అవకాశం ఉంటే ఆ ఊర్లోనే చేసుకుంటారు. అవునులే. ఒక్కళ్ళు కాకపోతే నలుగురు కలిసి చేసుకుంటారు, నలుగురు కాకపోతే 10 మంది కలిసి చేసుకుంటారు. ఇది కోఆపరేటివ్ సొసైటీ లాగా ఫామ్ ఇప్పుడు Society form అయ్యాలి. ఇప్పుడు మళ్ళీ మనం ఆ ఐడియాని కూడా మనం కవర్ చేయాలి. అందుకని ఏం చేశారు ఈ బిల్లో, ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ స్టార్ట్ చేయొచ్చు. చేశారు. దీంట్లో అవకాశం ఉన్నాయి ఉంది. కదండి ఫార్మర్ ప్రొడ్యూసర్. ఉన్నాయి. దాన్ని ఇంకొద్దిగా బలోపేతం చేసి 10,000 మంది ఫార్మర్స్ ఒక యూనిట్గా ఉండాలనుకుంటే, ఈ 10,000 మంది కూడా డైరెక్ట్గా నెగోషియేట్ చేసుకుని ఇన్వెస్ట్మెంట్స్ యాక్సెప్ట్ చేయొచ్చు. వీళ్ళకి కావాల్సిన గిడ్డంగులు, ఫుడ్ ప్రాసెసింగ్ ఎక్విప్మెంట్, స్టోరేజ్ కెపాసిటీస్ పెంచుకోవటం, ట్రాన్స్పోర్ట్ పెంచుకోవడం, ఇవన్నీ చేసుకోవడానికి ఆత్మనిర్భర్ భారత్ అనే దాంట్లో ఆల్రెడీ 1,00,000 కోట్లు అసైన్ చేశారు, దీనికి అవును ఎలకేట్ చేశారు. అవును ఏది FPOస్కి. అంటే ఈ ప్రభుత్వం నాట్ ఓన్లీ అదేదో రిపోర్ట్ ఉంది, మేము దాన్ని సమర్థిస్తాము, మేము అమలు చేస్తామని ఒట్టి మాటలు చెప్పకుండా, దాన్ని నిజంగా అమలు చేయాలంటే, నిజంగా అమలు చేయాలంటే ఏ పాయింట్స్ అయితే మీరు టచ్ చేస్తున్నారో ఆ పాయింట్స్ అన్నిటినీ కవర్ చేస్తూ సమగ్రంగా 2 చట్టాలు చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి సమగ్రమైనటువంటి 2 అగ్రికల్చరల్ బిల్స్, మనం జనరల్గా ఈ రెండింటిని కూడా అగ్రికల్చర్ బిల్స్ అంటున్నాం, చేశారు. దానికి మనం ఏ ఊరు వెళ్ళినా కానీ, ఏ ఫార్మర్తో మాట్లాడినా కానీ ఫస్ట్ ఏమనుకుంటున్నారంటే, మరి మన మార్కెట్ యార్డు అనేది ఏదో ఒక కవర్గా ఉంది కదా, మనకు ఒక షీల్డ్గా ఉంది కదా, అది డిస్టర్బ్ అయిపోతే మనకు నష్టమేమో కదా అని ఒక మాట అంటున్నారు. నిజంగా దాన్ని డిస్టర్బ్ చేయట్లా, దానికి తోడు ఇదిగో ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయని మనం చెప్పాల్సిన అవసరం ఉంది. అందుకని నేను ముందుగానే తులసి ఛానల్ మీ ఇనిషియేటివ్ని నేను ఎందుకు అభినందిస్తున్నానంటే, ఇది ఒక మాటలోనో, ఒక గంటలోనో, ఒక అరగంటలోనో అయిపోయే సబ్జెక్ట్ కాదు. దీని ముందు పెద్దలందరూ అర్థం చేసుకున్న తర్వాత మనం గ్రామీణ వ్యవస్థకి ఈ విషయాలన్నిటి మీద అవగాహన కల్పించి FPOస్ని ఏర్పాటు చేసుకునేలాగా ఎంకరేజ్ చేస్తూ, డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ వాళ్ళకు వచ్చేలాగా చేస్తూ, ఫుడ్ ప్రాసెసింగ్ని ఎంకరేజ్ చేస్తూ, వాళ్ళు ప్రొడ్యూస్గా అమ్మొద్దండి, మీరు ప్రోడక్ట్స్ చేసి అమ్ముకోండి, ఆ బెనిఫిట్ ఏదో మీకే వస్తుంది, ఆ వాల్యూ ఎడిషన్ ఏదో మీరు అట్టి పెట్టుకోండి, మీ ఊర్లో అట్టి పెట్టుకోండి, మీ మండలంలో అట్టి పెట్టుకోండి, మీ జిల్లాలో అట్టి పెట్టుకోండి. అంతేగాని మీరు మాకు పండిని ఏం చేసుకోవాలి, మా ఇంటి దగ్గర పెట్టుకోలేం కదా, ఎంతో కొంతకి ఇవ్వాలి కదా అనే యాటిట్యూడ్ రైతులో మార్పు తీసుకురావాలంటే మనం అంటే రాదు, వీ నీడ్ టు ఫెసిలిటేట్ దట్. అందుకని ఫార్మ్ ప్రొడ్యూస్ ఒక యాంగిల్ అయితే, ఫార్మర్ని ఎంపవర్ చేయటం, ప్రమోట్ చేయటం, ఇది 2వ బిల్. ఇలా ఐ థింక్ ఈ ప్రభుత్వం చాలా మంచి పని చేసింది. దీన్ని మనం సూపర్ఫిషియల్గా చూడకుండా డీటెయిల్డ్గా చూస్తూ, ఇది స్టార్ట్ అయిన తర్వాత 1 సంవత్సరం 2 సంవత్సరాల్లో అప్పుడు డెఫినెట్గా కొన్ని మార్పులు అవసరం అవుతాయి. ఏ చట్టానికైనా కానీ మన అనుభవాల్లో నుంచి కొన్ని మార్పులు చేయాల్సిన అవసరం ఉంటుంది. దాన్ని అమెండ్ చేసుకున్నాం, తప్పలేదు. బట్ దిస్ ఈజ్ ఎ గ్రేట్ స్టార్టింగ్ పాయింట్. గతంలో చేసిన చిన్న ప్రయత్నాలని ఒక అంబ్రెల్లా కిందకి తీసుకొచ్చేసి ఈ 2 చట్టాలు తీసుకురావడం ద్వారా ఫార్మ్ ఇన్పుట్స్ని మనం మేనేజ్ చేయగలుగుతాం, అవుట్పుట్ని మేనేజ్ చేయగలుగుతాం, విత్ ఎన్ ఓవరాల్ గోల్ ఆఫ్ మేకింగ్ ఇట్ ప్రాఫిటబుల్ టు ద ఫార్మర్. Please watch Tulsi News. Please subscribe to Tulsi News.